చాలామంది వెయిట్ చేస్తున్నారు గ్రామ వార్డు సచివాలయం పోస్టు అడ్మిట్ కార్డ్స్. అవి ఈరోజు రిలీజ్ చేయడం జరిగిందండి. కాకపోతే చాలామందికి ఓపెన్ చేయడం రావట్లేదు. సో ఓపెన్ చేయడానికి సింపుల్ మెథడ్ ఇప్పుడు నేను చెప్తాను అండి. దీన్ని బట్టి మీరు ప్రాసెస్ చేస్తే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుందండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో ఫ్రీ జాబ్ అలర్ట్స్ అండి, ఫ్రీ జాబ్ అలర్ట్స్, ఇది అందరికీ తెలిసిన వెబ్సైటే. ఈ విధంగా చేస్తే ఫస్ట్ వస్తుందండి freejobalers.com. ఇది క్లిక్ చేయడం ద్వారా ఈ విధంగా వస్తుందండి వెబ్సైటు. ఇక్కడ కార్నర్లో చూసినట్టయితే లేటెస్ట్ అనౌన్స్మెంట్స్ దగ్గర అడ్మిట్ కార్డ్ అని ఉందండి. ఈ అడ్మిట్ కార్డ్ని క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇందులో బ్యాంక్స్ వైజ్, ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ వైజ్ అన్నీ వస్తాయి. అందులో అలాగే స్టేట్ వైజ్ కూడా వస్తాయండి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని ఇదిగోండి ఇక్కడ ఉంది ఏపీ గ్రామ వార్డు సచివాలయం. ఈ చివరిన డౌన్లోడ్ హియర్ అని ఉంది కదండి, ఇక్కడ డౌన్లోడ్ హియర్ అని కొడతాం. అయితే సేమ్ అప్పుడు అప్లై చేసినప్పుడు ఏ విధంగా అయితే ఓపెన్ అయిందో సేమ్ అలాగే ఓపెన్ అవుతుంది. ఇలా కిందకు వచ్చినట్టయితే మీకు ఫస్ట్ కాలం డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ అని ఉంటుందండి. సో ఈ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ దగ్గర క్లిక్ హియర్ కొడితే ఈ విధంగా వస్తుందండి. ఇది రిజిస్ట్రేషన్ ఐడి ద్వారా కానీ, అప్లికేషన్ ఐడి ద్వారా కానీ, ఆధార్ నెంబర్ అండి, ఎలాగైనా చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్ ఐడి మనకి అప్పుడు గుర్తుండే ఉంటుంది, VSWS అని ఉంటుంది. సో VSWS ఇదిగోండి. అలాగే కింద వచ్చి డేట్ ఆఫ్ బర్త్ కొట్టాలండి. తర్వాత మన సర్టిఫికేట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొడితే సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టినట్టయితే ఇలాగ వస్తూ ఉంటుంది. ఇవి ఏంటంటే చాలామంది ఏంటంటే క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎన్ని నోట్లకైతే ఎలిజిబుల్ ఉంటారో అన్ని నోట్లకి కూడా వాళ్ళు పెట్టారు. సో దానివల్ల ఎన్ని ఎగ్జామ్స్ పెడితే అన్ని అడ్మిట్ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. సో ఇలా డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఈ విధంగా వస్తుందండి. సో మనకు వచ్చి సెంటర్ ఇక్కడండి, జెడ్పీ హై స్కూల్ ఇలా వస్తుంది. ఈ కార్నర్లో ఎగ్జామ్ డేటు, టైము అన్నీ ఉంటాయండి. ఇందులో వచ్చి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సేమ్ ఇలాగే అడ్మిట్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసుకోవడానికి చాలామందికి ఈ ఐడి తెలియదండి. VSWS అది రిజిస్ట్రేషన్ అప్పుడు అప్లై చేసినప్పుడు వస్తుంది. సో అది లేదని ఎవరు వరీ అవ్వద్దు. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అని ఉంది కదండి. సో ఈ ఆధార్ నెంబర్ దగ్గర క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ ఇవ్వడం ద్వారా సేమ్ ఎలాగండి ఆధార్ నెంబర్ ఇచ్చి మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తూ ఉంటాము. ఇలాగా మన డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సేమ్ అవే ఓపెన్ అవుతూ ఉంటాయండి ఇలాగా. సో దీని ద్వారా కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే చాలామందికి ఎగ్జామ్ సెంటర్ ఇప్పుడు తెలియట్లేదండి చాలామందికి. సో ఎగ్జామ్ సెంటర్కు సింపుల్గా ఉండడం కోసమని మన ఎగ్జామ్ వెన్యూ కోడ్ అండ్ వెన్యూ నేమ్ దగ్గర ఇక్కడ ఒక కోడ్ ఇచ్చారండి. ఇక్కడ చూడండి 103087 అండి. ఇది దేనికంటే చాలామంది ఎగ్జామ్ హాల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామ్ థియేటర్ ఎలా ఉంటుందో మనకు తెలియాలని సో ఇక్కడ ఇచ్చారండి. సేమ్ దాంట్లోనే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ కిందన చూసినట్టయితే నో యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ అండి. అక్కడ సెంటర్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఇలా ఈ విధంగా వస్తుంది. ఇక్కడ డిస్టిక్ శ్రీకాకుళం ఉంది కదండి, మనం విశాఖపట్నం పెట్టుకుంటాం. సెలెక్ట్ వెన్యూ. ఇప్పుడు ఆ యొక్క నెంబరు ఇందులో మీది ఎక్కడుందో చూసుకోవాలండి. 103087 అండి ఇక్కడ ఉంది నాది. సో మీకు ఆ ఎగ్జామ్ వెన్యూ దగ్గరే పక్కనే ఉంటుంది నెంబరు. ఇది చూసుకొని ఇలా కొట్టినట్టయితే మీకు ఆటోమేటిక్గా మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఈ విధంగా హైలైట్ అవుతుందండి. సో దీని ద్వారా ఏంటంటే మీకు అడ్రస్ అనేది తెలుసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే జెడ్పీ హై స్కూల్, నడుపూర్, మొల్లివనిపాలెం, పెదగంటెడ, గాజువాక అని వచ్చిందండి. సో ఈ విధంగా చూసుకోవాలండి. సో దీనివల్ల ఈజీ అవుతుంది, చాలామందిని ఎత్తుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ విధంగా ఇచ్చారు. అయితే మనం అడ్మిట్ కార్డ్ చూసినట్టయితే సో అడ్మిట్ కార్డ్ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్ వచ్చి 10 to 12:30 అండి. సో 10కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కానీ మీరు ఉండాల్సింది 2 hours ముందు ఉండాలండి. అంటే 8 కల్లా ఉండాలి. అదే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అయితే 1 కల్లా ఉండాలండి. సో కన్ఫర్మ్ 2 hours ముందే ఉండాలి. ఎందుకంటే ఈ కరోనా వల్ల ఏంటంటే 1 by 1 డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పంపిస్తున్నారు. సో ఈ విధంగా మీరు 2 hours ముందు ఉండాలి. అలాగే మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ ఫేస్కి కంపల్సరీ మాస్క్ అనేది ఉండాలండి. సో కంపల్సరీ మాస్క్ ఉండాలి, శానిటైజర్ ఉండాలి. అలాగే మీకు ఏమాత్రం హెల్త్ బాగోకపోయినా అక్కడికి వెళ్ళిన తర్వాత దగ్గు, జలుబు ఇలాంటివి ఏమైనా వచ్చినట్టు మీకు అనిపించినా ఏమాత్రం షై ఫీల్ అవ్వకుండా అక్కడ ఉన్న మీ ఇన్విజిలేటర్కి చెప్పినట్టయితే మీకు సపరేట్గా ఎగ్జామ్ రాసే ఏర్పాటు కూడా చేస్తారండి. సో దానివల్ల మీరు వరీ అవ్వద్దు. ప్రాబ్లం ఉంటే మాత్రం దాచుకొని మాత్రం ఎగ్జామ్ రాయొద్దు, దానివల్ల అందరికీ ప్రాబ్లం. అలా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామందికి హాల్ టికెట్స్లోని ఫోటో కానీ, కింద సైన్ కానీ, పక్కన బార్కోడ్ కానీ ఇలాంటివి రావట్లేదండి. సో దానివల్ల ఏం వరీ అవ్వద్దు. సో అలా రాని పక్షంలో మీరు ఏం చేస్తారంటే మీ యొక్క హాల్ టికెట్ ప్రింట్ తీసుకెళ్ళి దాంతోపాటు 3 ఫోటోలు
విత్ గెజిటెడ్ అటెస్టెడ్ సైన్ పెట్టించాలండి. గెజిటెడ్ సైన్ ఉన్న 3 ఫోటోలు మీరు తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఇక్కడ మీకు అది స్టాంప్ వేసి మళ్ళీ మీకు అలో చేస్తారు. సో దానివల్ల ఏ ప్రాబ్లం ఉండదు మీకు. సో ఇది చూసుకోండి. అలాగే మీరు ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఐడి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఇప్పుడే చూసుకోవాలండి. సో చూసుకొని దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళండి ఫ్రెండ్స్. మనకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చాలామంది కోవిడ్ వల్ల ఎగ్జామ్కి రావడానికి కొంచెం తగ్గుతాయండి. సో దానివల్ల ఏంటంటే మీరు మ్యాక్సిమం అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.